వెల్కమ్ టు శివ మేనేజ్మెంట్ ఈడు. ఈరోజు సీజన్లో ఎల్పిపి ఇంట్రొడక్షన్ చూద్దాం. ఎల్పిపి ఇంట్రొడక్షన్కి వస్తే ఎల్పిపి అంటే దాంట్లో వచ్చేసి ఎల్పినే లీనియర్ ప్రోగ్రామింగ్, సెకండ్ పి వచ్చేసి ప్రాబ్లమ్స్ అంటారు. ఈ ఎల్పి అనేది లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది రెండు పదాల కలయిక. ఒకటి లీనియర్, రెండవది ప్రోగ్రామింగ్. లీనియర్ అంటే ఏదైనా కానీ ఒక ప్రోడక్ట్కి ఉండేటి కాస్ట్ కానీ ప్రైజు అండ్ ప్రోడక్ట్ క్వాంటిటీ, క్వాలిటీ అండ్ వాటిలో ఏదైనా కానీ వాటి యొక్క ప్రొడక్షన్ కానీ వాటి యొక్క రిలేషన్షిప్ని బేస్ అయ్యి రన్ అయ్యే వాటిని లీనియర్ అంటారు. అండ్ రెండోది ప్రోగ్రామింగ్ అంటే వీటి మధ్యలో రిలేషన్షిప్ ఉంటుంది కదా, లీనియర్. ఈ రిలేషన్షిప్ని ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటూ ఒక స్ట్రక్చర్ బేస్లో ఒక స్టెప్ బై స్టెప్ లెక్కన మనం చేసుకుంటా వచ్చేదాన్ని, ఒక ఫ్లో చార్ట్ని ఫాలో అవుతూ వచ్చేదాన్ని ప్రోగ్రామింగ్ అంటారు. మొత్తం మీద ఒక రిలేషన్షిప్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఒక స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యే ప్రాసెస్ని లీనియర్ ప్రోగ్రామింగ్ అంటారు. లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ అంటే అది. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ వస్తే దీంట్లో వచ్చేసి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఒకటి, డిసిషన్ వేరియబుల్ అనేది 2 అండ్ కన్స్ట్రైన్స్ అనేవి 3. మొత్తం ఈ 3 రకాల టూల్స్ మనకు ఉపయోగపడతాయి. కంపల్సరీ ఇవి ఉంటేనే మనకు కాంపోనెంట్స్ ఉంటేనే మన ఎల్పిపి ప్రోగ్రామ్స్ మనం రన్ చేయగలుగుతాం, ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఏదైనా కానీ ఎల్పిపి యాజ్ ఏ కాంపోనెంట్ కింద, ఎల్పిపి యాజ్ ఏ కాంపోనెంట్ కాల్డ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఇది ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఎల్పిపి అనే ఒక కాంపోనెంట్ అండ్ ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్. క్రియేషన్ ఆఫ్ ఫంక్షన్, ఇట్ ఈస్ ఏ లీనియర్ ఫంక్షన్ అండ్ వర్క్ ఎదర్ బై ద మ్యాక్సిమైజేషన్ ఆర్ మినిమైజేషన్. మనకు వచ్చే ప్రాఫిట్ కానీ కాస్ట్ కానీ అవి ఉంటాయి కదా, ప్రొడక్షన్ కానీ, వాటిని మ్యాక్సిమం అండ్ మినిమం చేసేదానికి ఉపయోగపడే ఒక ఫంక్షన్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటారు. ఆ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మిన్జెడ్ కానీ మ్యాక్జెడ్ కానీ దాన్ని సొల్యూషన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆప్టిమైజ్ అంటే మన యొక్క సొల్యూషన్ని మనకి ఎక్కువ ప్రాఫిట్ తెచ్చిచ్చే విధంగా, చాలా ఎక్కువ ప్రాఫిట్ తెచ్చిచ్చే విధంగా ఉపయోగపడే ఫంక్షన్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటారు. నెక్స్ట్ డెసిషన్ వేరియబుల్స్ అంటే ఆ ఫంక్షన్లకు గాను వస్తాయి కదా, x1, x2, x3, x4 అంటే దానికి గాను వచ్చే యొక్క వాల్యూస్ని డెసిషన్ వేరియబుల్స్ అంటారు. కంట్రైన్స్ అంటే ఈ ఫిజికల్ సిచ్యువేషన్ అంటే ఏదైనా కానీ ఒక ప్రాబ్లం జరిగేటప్పుడు ఇంత ప్రొడక్షన్ జరుగుతుంది, ఈ 2 ప్లాంట్లు ఉంటే ఆ 2 ప్లాంట్లలో ఇంత ప్రొడక్షన్ జరుగుతుంది, ఆ రెండిటి మధ్యలో ఈక్వేషన్ని జనరేట్ చేసుకుండే ఈక్వేషన్లను ఆబ్జెక్టివ్తో పాటు ఇంకా వేరే ఈక్వేషన్లు వస్తాయి. వాటిని కన్స్ట్రైన్స్ అంటారు. కన్స్ట్రైన్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఫిజికల్ సిచ్యువేషన్, ఎవ్రీ పార్టిషియల్ సిచ్యువేషన్. The mathematical program started in arithmetic from also specify the constraint extra
ద లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్ ద రీసోర్సెస్. నేను అప్పుడు చెప్పిన ఆ రీసోర్సెస్ని బేస్ చేసుకొని బిల్డ్ చేసుకుండేటి వాటిని ఇట్ మ్యాక్సిమైజేషన్ ద ప్రాబ్లం ఆర్ మినిమైజింగ్ మినిమం క్వాంటిటీ ఆర్ కంపోజిషన్. తక్కువ క్వాంటిటీలో ఎక్కువ ప్రాఫిట్స్ అండ్ ఎక్కువ ప్రొడక్షన్ చేయడము అండ్ దాదాపు తగిన క్వాలిటీ ప్రొడక్షన్ చేయడానికి ఉపయోగపడే ఈక్వేషన్స్ని కన్స్ట్రైంట్స్ అంటారు. మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఈ లీనియర్ ప్రోగ్రామింగ్స్ వచ్చేసి మొత్తం రెండు రకాలు. లీనియర్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మొత్తం సాల్వింగ్ చేసే ప్రాబ్లం మెథడ్స్ వచ్చేసి రెండు రకాలు. ఒకటి సింప్లెక్స్ మెథడ్, రెండు గ్రాఫికల్ మెథడ్. అందులో కూడా సింప్లెక్స్ మెథడ్లో కూడా సింపుల్ కేసు అండ్ బిగ్ ఎమ్ మెథడ్ అండ్ టూ ఫేస్ మెథడ్, ఇట్లా ఈ మూడు రకాలు మనము సాల్వ్ చేస్తాం. ఒకటి గ్రాఫికల్ మెథడ్ అంటే మనము లైన్ల ద్వారా అంటే లీనియర్స్ అంటే ఒక లైన్ని బేస్ చేసుకొని దాంట్లో ఫీజిబిలిటీ ఏరియాని ఐడెంటిఫై చేసి మనము ఫైనల్ రిజల్ట్ని తీసేదాన్ని గ్రాఫికల్ అంటాం. ఇది గ్రాఫ్లలో చేస్తాం ఈ మెథడ్. ఇంకా రెండు మెథడ్లు వచ్చేసి సింప్లెక్స్ మెథడ్లో ఇంకా రెండు మెథడ్లు వచ్చేసి సింపుల్ కేసు అండ్ బిగ్ ఎమ్ మెథడ్ అండ్ టూ ఫేస్ మెథడ్. సింపుల్ కేస్ అంటే దీన్ని సింప్లెక్స్ మెథడ్లోనే వెళ్తారు. బిగ్ ఎమ్ మెథడ్ అంటే దీంట్లో ఎమ్ని హైలైట్ చేసుకొని మనం క్యాల్కులేట్ చేస్తాం. టూ ఫేస్ మెథడ్ అంటే ఇది రెండు విధాలుగా మనం దాన్ని క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తాం. ఫైనల్గా వచ్చేది సొల్యూషన్ ఏమో ఒకటే, బట్ కానీ చేసే మోడల్స్ వచ్చేసి వేరు. మనల్ని ఏ మోడల్లో అడిగితే ఆ మోడల్లో మనం చేసి ఇవ్వాలి. ఒకటి గ్రాఫికల్ మెథడు, ఇంకొకటి సింపుల్ కేసు అండ్ బిగ్ ఎమ్ మెథడు, టూ ఫేస్ మెథడు. ఇంతకు మించి బయట ఏమీ ఉండవు ఈ ఎల్పిపి ప్రోగ్రామ్స్లో. ఎల్పిపి ఫార్ములేషన్. మనం ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు డైరెక్ట్గా మనకు అనేది ఈక్వేషన్స్ రూపంలో మనకు రావు. మనకు ఒక థియరాటికల్ రూపంలో మటుకే మనకు వస్తాయి. వాటిని మనం ఫార్ములేషన్ చేసుకోవాలి. ఈ విధంగా థియరాటికల్ రూపంలో వస్తాయి. వాటిని మనం ఫార్ములేషన్ చేసుకొని ఈక్వేషన్స్ని మనం వాటి మీద ఆపరేషన్ చేయాలి. ఈ డైరెక్ట్గా మన ఒకవేళ ఎగ్జామ్లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఈ విధంగా అడిగినా కానీ మనం చేయాలంటే ఎల్పిపి ఫార్ములేషన్ నేర్చుకోవాలి. ఎల్పిపి ఫార్ములేషన్ ఎలా చేయాలంటే దీన్ని మిన్జెడ్ కానీ దీన్ని మ్యాక్జెడ్ కానీ, ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కిందిది. ఇట్లా ఒక టేబుల్ వేసుకుంటే దీంట్లో వచ్చేసి ఇవి కాన్స్టెంట్స్, ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మనం ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ అయినా బిల్డ్ చేసుకోవచ్చు, మళ్ళీ అయినా బిల్డ్ చేసుకోవచ్చు. బట్ కానీ ఫస్ట్ బిల్డ్ చేసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది. ప్రైస్ అయితే మనకు వచ్చే ప్రాఫిట్ అయితే మ్యాక్సిమం వచ్చేలాగా చూసుకోవాలి. మనం పెట్టే కాస్ట్ వచ్చేసేసి తక్కువ పెట్టేలాగా ఆలోచించుకోవాలి. కాబట్టి మనం వాడు ఏం చెప్తున్నాడు, మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, కాస్ట్ పెట్టేది తగ్గించుకోమంటున్నాడా, లేకపోతే ప్రైజ్ను పెంచుకోమంటున్నాడా,
దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ కాస్ట్ అయితే మనం మిన్జెడ్ వాడాలి, ఎందుకంటే అది మినిమమే కదా, మినిమం చేసుకోవాలి. మిగిలినట్టయితే ప్రాఫిట్స్ రావాలంటే ఏమైనా దాని ప్రైస్ అందుకు పెంచుకోవాలంటే దాన్ని మ్యాక్సిమం చేసుకోవాలి. కాబట్టి ఇది ఏ కోవకు చెందిందో ఆబ్జెక్టివ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ద ఆపరేటింగ్ కాస్ట్ పర్ డే, ఒక రోజుకి 1 ఆపరేటింగ్ కాస్ట్ ఫర్ ప్లాంట్ ఆఫ్ సోలాన్ అండ్ మోహన్ నగర్. ఈ 2 దానిలకు గాను ఆపరేటింగ్ కాస్ట్ 600 లేదా 400. మానిటరీ యూనిట్స్ ఫార్ములేట్ ద ప్రాబ్లం. ఈ రోంతులోనే మనకు అర్థమైపోయింది. కాస్ట్ అడిగినాడుగా దీని దాదాపు మనకు ఆబ్జెక్టివ్లోకి వచ్చేకల్లా కాస్ట్ కానీ ప్రైస్ కానీ ఆ రెండే దాదాపు వస్తాయి. అంతకు పోతే మళ్ళీ మనం సొంతంగా డిసైడ్ చేసుకోవాలి ఏది దాంట్లోకి వస్తుంది అనేది. అంటే ఇక్కడ కాస్ట్ అడిగినాడు, మనకి ఇప్పటికి అర్థమైపోయింది ఏది మిన్జెడ్. మినిమం కనుక్కోవాలి. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. మోహన్ మేకింగ్ బ్రేవరీస్ లిమిటెడ్, మోహన్కి ఒకటి పానీయాలు తయారు చేసే కంపెనీ ఉందంట. 2 బాట్లింగ్ ప్లాంట్స్, రెండు కంపెనీలు ఉన్నాయంట. 1 లొకేటెడ్ ఆర్ సోలాన్లో ఒకటి అండ్ అదర్ మోహన్ నగర్లో ఒకటి ఉందంట. ఈచ్ ప్లాంట్ ప్రొడ్యూస్ 3 డ్రింక్స్, మూడు రకాల డ్రింక్స్ని ప్రొవైడ్ చేస్తుందంట. ఒకటి విస్కీ, ఒకటి బీరు, ఇంకొకటి ఫ్రూట్ జ్యూస్. ఈ 3 రకాలు ప్రొడక్షన్ చేస్తుందంట. ఒకటి విస్కీ, బీరు అండ్ ఫ్రూట్ జ్యూస్. అవి ఏంటంటే ఏ అండ్ బి అండ్ సి, ఈ 3 రకాల బ్రాండ్లతో ప్రొడక్షన్ చేస్తుందంట. రెస్పెక్టివ్లీ ద నెంబర్ ఆఫ్ బాటిల్స్ ప్రొడ్యూస్డ్ పర్ డే, ఒక రోజుకి ప్రొడక్షన్ చేసేటి బాటిల్స్ కింద చార్ట్లో ఇచ్చినాడంట. విస్కీ ఏ సోలాన్లో 500 ప్రొడక్షన్ చేస్తుందంట, 1500 ప్రొడక్షన్ చేస్తుందంట. మోహన్ నగర్లో 1500 ప్రొడక్షన్ చేస్తుందంట. అండ్ బియర్ వచ్చేసి 3000 ప్రొడక్షన్ చేస్తుందంట సోలాన్లో. మోహన్ నగర్లో 1000 ప్రొడక్షన్ చేస్తుందంట. ఫ్రూట్ జ్యూస్ వచ్చేసి సోలాన్లో 2000 ప్రొడక్షన్ చేసే సామర్థ్యం ఉందంట. మోహన్ నగర్లో 5000 ప్రొడక్షన్ చేసే సామర్థ్యం ఉందంట. అంటే ప్లాంట్లో మిషనరీ అవి ఎక్విప్మెంట్ బట్టి అవి ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా వాడు థియరిటికల్గానే అడిగే అవకాశాలు ఉంటాయి దాదాపు. అడిగినా కానీ ఈ విధంగానే అడుగుతాడు. ఏదానికి అది సపరేట్గా చేసి చెప్తాడు క్లారిటీగా. వాడు ఏం అడుగుతున్నాడు అనేది మనం వాటిని అబ్జర్వ్ చేసి చేయాలి. మనం ఇట్లా టేబుల్ రూపంలో రాసుకోవాలి. ఈడేమన్నాడు, 3 ప్రోడక్ట్లు ఇచ్చినాడు. ప్రోడక్ట్లు డైరెక్ట్ ప్రొడక్షన్ కాబట్టి కాన్స్టెంట్లో వేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కాస్ట్ కాబట్టి మనం కనుక్కోవాల్సింది కాబట్టి ఇది ఆబ్జెక్టివ్లో రాసుకుంటాం, అంతే తేడా. ఏ మార్కెట్ సర్వే ఇండికేట్స్ దట్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, ఒక సర్వే అనేది ఇండికేట్స్ చేస్తుందంట. డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ వాడు ఒక సర్వే కండక్ట్ చేసినాడు, అది ఇండికేట్ చేస్తుంది, అది ఏప్రిల్లోది. దేర్ విల్ డిమాండ్ మీద చేసినాడు ఆఫ్ 20,000 విస్కీ, 20,000 విస్కీని, 20,000 విస్కీ అనేది ఉంటుందంట డిమాండ్, 20,000. అండ్ 40,000 బాటిల్స్ ఆఫ్ బియర్, 40,000 బాటిల్స్ ఆఫ్ బియర్ ఉందంట కాబట్టి 40,000. ఇది బియరే కదా, బియర్కి 40,000 డిమాండ్ ఉంటుంది అని అనుకుంటున్నాడు. తర్వాత వచ్చేసి 44,000 బాటిల్స్ ఫ్రూట్ జ్యూస్ అన్నాడు.
44,000 ఫ్రూట్ జ్యూస్ అంట. తర్వాత వచ్చేసి సొలాను అండ్ మోహన్ నగర్. ఈ సొలాను అండ్ మోహన్ నగర్ వరుసగా ఇచ్చినాడు. ఏమన్నాడు? 600 and 400 మానిటరీ యూనిట్స్ అంట. ఒక్కొక్క రోజుటికి అయ్యే కాస్ట్ 600. సొలాన్ నగర్లో సొలాన్లో 600 అంట, మోహన్ నగర్లో 400 అంట. ఇవి మనం తీసుకునే నెంబర్స్. ఈ నెంబర్స్కి మధ్యలో రిలేషన్షిప్ని మనం బిల్డ్ చేసుకోవాలి. లీనియర్ అన్నారు కదా, లీనియర్ అంటే రిలేషన్స్తో మనం మూవ్ అయ్యేదాన్ని లీనియర్ అంటారు. కాబట్టి వీటి మధ్య రిలేషన్ మనం బిల్డ్ చేసుకోవాలి. ఏంది రిలేషన్? వీటికి ఈక్వల్గా మనకు ఇవి ఉండాలా. ఈక్వలా, లెస్ దానా, గ్రేట్ దానా? ఇది డిమాండ్, ఇది మనకు ప్రొడక్షన్. వీటి మధ్యలో ఈక్వల్గా ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది. ఇప్పుడు వాడు ఏమన్నాడు? డిమాండ్ వచ్చేసి 20,000 ఉండొచ్చు అన్నాడు. ఈడేమన్నాడు? 1500 ఉంది అన్నాడు. వాడు ఖచ్చితంగా 20,000 ఉంటుందని చెప్పలే. 20,000 ఉంటుందని చెప్పలే. కాబట్టి 20,000 డిమాండ్ ఉంది అన్నాడు. ఈక్వల్ టు పెట్టినాం, ఈజ్ ఈక్వల్ టు పెట్టినాం. తర్వాత వచ్చేసి పక్కా ఏం చెప్పాలి, ఖచ్చితంగా అదే డిమాండ్ ఉంటుందని. ఇంకా ఎక్కువ ఉండొచ్చు కదా, ఎక్కువ ప్రొడక్షన్ చేయొచ్చు కదా. కాబట్టి మనం ఎక్కువ తీసుకుంటున్నాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అండ్ రెండోది కూడా వాడు ఖచ్చితంగా ఇంతే అని చెప్పాలి. బిస్కీకి కానీ బాటిల్కి కానీ ఖచ్చితంగా ఇంతే అని చెప్పాలి. అట్లానే తక్కువ అని చెప్పాలి. తక్కువ అయితే లెస్ దాన్ తీసుకుంటాం ఈ ప్రొడక్షన్ కన్నా. ఇది ఇంకా ప్రొడక్షనే ఇంకా పెంచుకోవాలా. కాబట్టి మనము దీన్ని పెంచుకుంటున్నాం. దీనికి కూడా అట్నే చెప్పినాడు. ఈ తీసుకోవడంలో జాగ్రత్త. ఈ లెస్ దాన్ బదులు గ్రేటర్ దాన్ పెట్టినా మొత్తం ప్రాబ్లం అంతా ఎరైజ్ అయిపోతుంది, ఊరక వేస్ట్ అవుతుంది చేసిందంతా. ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమనుకున్నాం? ఇక్కడ మిన్జెడ్ వచ్చింది. మిన్జెడ్ ఎందుకు వచ్చింది? కాస్ట్ కాబట్టి మనము మనకి అయ్యే ఖర్చును మనం ఎంతైనా తగ్గించుకోవాలి కదా. కాబట్టి మనం మిన్జెడ్ని యూజ్ చేస్తాం. మినిమం కావాలి కాబట్టి మిన్జెడ్ యూజ్ చేసినాం. ఇప్పుడు మనకు ఏమేమి ఫంక్షన్లు అన్నీ రాసుకోవాలి. మనకి ఏమొచ్చింది? మిన్జెడ్. ఇప్పుడు సొల్యూషన్లోకి వస్తే ఈ నుంచి సొల్యూషన్ స్టార్ట్ అవుతుంది. మిన్జెడ్ ఈక్వల్ టు 600. ఇది ప్లాంట్ సోలాన్, దానికి x1 అనుకుంటున్నాం. x1 ప్లస్ 400. రెండు రకాల కాబట్టి రెండు రకాల వేరియబుల్స్ని తీసుకుంటున్నాం. కన్స్ట్రెంట్స్ వచ్చేసి విస్కీ అండ్ బియర్ అండ్ ఫ్రూట్ జ్యూస్. ఇవి అంతే. 1500 అది x1 ఒక వేరియబుల్ తీసుకుని దానికి ఇక్కడ ఏముంటాయో అయ్యే. అండ్ 1500 x2 లెస్ దాన్ ఈక్వల్ టు 20,000.
ఇది తీసుకునేది ఒకటి, మీరు స్కిప్ చేసుకోండి చేసుకోవచ్చు, ఎందుకంటే నేను రాసేదానికి టైం పడుతుంది కాబట్టి. ఇవే ఏం లేదు, ఈ మూడింటినే మనము కన్స్ట్రెంట్స్గా తీసుకుంటాం. కింద వచ్చిన దీన్ని ఆబ్జెక్టివ్గా తీసుకుంటాం, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని ఆబ్జెక్టివ్గా తీసేసుకుంటాం అంతే. ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ తీసుకున్నాం అండ్ కన్స్ట్రెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు నాన్ నెగిటివ్ కండిషన్ ప్రొసీజర్లో నాన్ నెగిటివ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు x1 x2లను నెగిటివ్ కాదని చెప్పాలా. x1 x2 నెగిటివ్ కాదంటే 0 కన్నా పెద్దవి లేక సమానంగా ఉంటే అవి మైనస్ వాల్యూలు కావు. 0 కన్నా పెద్ద 0 కా నుంచి అన్ని ప్లస్ వాల్యూస్ వస్తాయి కాబట్టి 0. వీడికి నాన్ నెగిటివ్ కండిషన్స్. మనం దీంతో ఫంక్షన్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వస్తే